నమస్తే అన్న, మీ పేరు? పూల నాగరాజు, అనంతపురం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్. అంటే రత్నాలసీమగా మార్చిన గనుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీ బిడ్డ అనంటూ కూడా మొన్న జరిగిన సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూస్తారు అసలు ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా? రాయలసీమకు ఆయన చేసింది లేదు, ఒరిగింది లే. సాగునీరులే, తాగునీరులే, ఇండస్ట్రీలే, ఉద్యోగ అవకాశాలే, వలసల పోతున్నారు కర్నూలు అనంతపురం జిల్లాలోన. ఆయన ఈ రోజుకి వలసల గురించి చర్యలు తీసుకొనింది లే. ఈరోజు మొత్తం భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయకత్వం, బీజేపీ, జనసేన కూటమినే వస్తుందని ప్రజల ప్రగాఢమైన విశ్వాసం ఉంది. జగన్మోహన్ రెడ్డికి నిన్నటితో చెల్లైపోయింది. ఆ ప్రభుత్వానికి ఇంకా బంగాళాఖాతంలో కలిపేస్తారు ఇంకా ప్రజలు. ఏమంటే ఎందుకని అసలు జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేయలేదంటారా, లేకపోతే సంక్షేమం ఇవ్వలేదంటారు? ఇప్పుడు ఒక విషయం, ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాంతి భద్రతల విషయంలో సొంతం చిన్నాన్నను చంపితే చెల్లెళ్ళు ఇద్దరు, సొంత భార్య తన తోబుట్టుని చెల్లెలు, తన రక్త సంబంధాలకే న్యాయం చేయలేని వాడు ఈ రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారు? ఒకే విషయం, 5 సంవత్సరాల ముద్దాయిని పక్కలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలిసిన ఆ ముద్దాయిని రక్షిస్తున్నాడంటే భారత రాజ్యాంగంలో ఉన్న ఆ ప్రమాణ స్వీకారాన్ని తుంగలో దొక్కిన ఏ వ్యక్తి అయినా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి. భారత రాజ్యాంగాన్ని గౌరవించలేకుండా వ్యక్తి ఏదైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. అంటే మరి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు అంబేద్కర్ భావజాలాలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేస్తున్నారని, రాజ్యాంగంగా ఇవ్వాల్సిన హక్కులు అందరికీ కల్పిస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు సోషల్ ఇంజనీరింగ్ అంటున్నారు. అవునండి, నేను ఒకటే చెప్తాను, ఏ వ్యక్తి పేరైనా బీసీ ఎస్సీ పేర్లు ఈ రాష్ట్రంలో తెలుసా? ఒక జగన్మోహన్ రెడ్డి ఒక నియంత తప్ప వేరే పేర్లు, 4 రెడ్ల పేర్లు తప్ప వేరే పేర్లు ఏమన్నా తెలుసా? చెప్పమనండి జనాన్ని కానీ ప్రజలను కానీ అని. లేదే, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, అవినాష్ మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వీళ్ళే. ఇంకో పేరు చెప్పండి, మీరు చెప్పండి. పోనీ మీరు పత్రికా రంగంలో ఉన్న మీరు ప్రశ్నించుకోండి, ఏ పేరు? ఆయన అంటాం నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా ఎస్టీలు అంటూ ఉన్నారు కదా. అంటే ఇది ప్రజల్ని నేను ఎలాగైనా మోసం చేయాలనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒకసారి మోసపోయినారు ప్రజలు. ఈసారి జగన్మోహన్ రెడ్డికి బంగాళాఖాతంలో ఇదే ఆంధ్ర ప్రజలు తీసుకుపోయి కలిపేస్తారు. అసలు ఎంత వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన ఏం చేశాడండి? ఊరికే నవరాత్రాలు 9 వేశాడు, కొన్ని కుటుంబాలకు వేశాడు. చాలా కుటుంబాలు మరి సంక్షేమం రాదు, పార్టీలకు అతీతంగా అన్నాడు. అక్కడ స్థానికంగా ఉండే నాయకులు చెప్పిందే చేసినారు. ప్రకృతిని దోచుకో, ఉసుగు, మరి మట్టి, లిక్కరు, మరి దోపిడీ, దౌర్జన్యాలు, రియల్ ఎస్టేట్, ఇవి తప్ప జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఏమీ చేయలేదు. ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సింది ఈ కూటమినే. ఈ రాష్ట్ర భవిష్యత్తు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎనిక్కిపోయింది. ముందుకు పోవాలంటే పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా, మహిళలు, వృద్ధులు అందరూ కూడా ఈరోజు మరి తెలుగుదేశాన్ని ప్రభుత్వానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం సభలు అని, అలాగే సిద్ధం ఫ్లెక్స్లు కూడా కట్టారు. ఈరోజు ప్రధానంగా నాకు ఒక కళ ఉంది, అవ్వతాతల కళ నా కళ, నిరుద్యోగుల కళ నా కళ, అక్క చెల్లెమ్మల కళ నా కళ అని అంటూ కూడా కొన్ని హోర్డింగ్లు పెడతా ఉన్న పరిస్థితి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే మళ్ళా మోసం చేయొచ్చని నా వాళ్ళు అంటే ఏదైనా సెంటిమెంట్తో వర్కౌట్ అవుతుంది అంటున్నారు. క్వశ్చనే లేదు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ప్రజలు ఎలా తీర్పు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈరోజు ఈ సభనే పెద్ద తార్కాణమవుతుంది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. ఈరోజు మరి జనసేన, బీజేపీ, మరి తెలుగుదేశం కూటమి ఒక అద్భుతమైన సభ. ఇది ఆంధ్రప్రదేశ్లో నిలిచిపోయే సభ. ఎంతమంది వచ్చే అవకాశం ఉందంటారు? దాదాపు 7-8 లక్షల పైన చిలికే ఉంటారు. ఇప్పటికే 2 గంటలు అయింది ఇటుకు వచ్చేదానికి. ఇంక ఇప్పటికే ఏమి మీటింగ్ స్టార్ట్ కాలే. జనం చూస్తూ ఉంటే 1000 కిలోమీటర్లు ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎలక్షన్ సమరం మొదలైందని చెప్పవచ్చు. ఈ సభ తర్వాత ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఎలాంటి పరిణామాలు ఉంటాయంటారు? ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి చట్టము, జగన్మోహన్ రెడ్డి పోలీసు వ్యవస్థ నడుస్తుంది. ఈ రోజు నుంచి ప్రజాస్వామ్యం నడుస్తుంది. ఈ రోజు నుంచి మరి ఎన్నికల కమిషన్ పర్యవేక్షణ ఉంటుంది కదా, అధికారులు కూడా అన్ని రంగాలు కూడా సహకరిస్తారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడతారు. కనుక వచ్చేదే ప్రజాస్వామ్యం కాపాడే వ్యవస్థ కనుక తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి వస్తుంది. సార్, ఎలక్షన్ కోడ్కి ముందు రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు ఉన్నాయి? ఎలక్షన్ కోడ్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ ముందు ఈ రాష్ట్రంలో మరి అధికారుల వ్యవస్థని గుప్పెట్లో పెట్టుకొని మరి అధికారులు మానసికంగా ఇబ్బంది పెట్టి ఇష్టం లేని పని అధికారులతో చేపించి ఈరోజు మరి ఎన్నికలు వచ్చిన తర్వాత అధికారులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడతారు. అత్యంత విలువైంది ఈ ప్రపంచంలో భారతదేశం ఉన్న ప్రజాస్వామ్యం ఇది. ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించేదని ప్రతి భారతీయుడు కూడా కట్టుబడి ఉంటాడు. అంటే ఊసరవెల్లి రంగులతో మళ్ళీ ముగ్గురు కలిసి వస్తూ ఉన్నారు 2014 లాగా. మీరు వాళ్ళని ఎవరిని నమ్మద్దు, మీ బిడ్డని నమ్మండి అంటా ఉన్నారు జగన్ గారు. నేను ఒకటే చెప్తున్నాను, ఒక్కసారి నమ్మారు, మోసపోయారు ఈ రాష్ట్రంలో. ఇంకా నేను జగన్మోహన్ రెడ్డి నమ్మే ప్రసక్తే లేదు. సొంత అక్క చెల్లెలకే న్యాయం చేయలేని వాడు ప్రజలకు ఏం చేస్తాడండి? ప్రజలకు ఏం చేస్తాడు? చిన్నాయన చనిపోతే మరి ఈ 5 సంవత్సరాలు ముద్దాయన పట్టి లేని ప్రభుత్వం ఇది. ఇంత చేత కాకుండా ప్రభుత్వం, ఇంత దద్దమ్మ ప్రభుత్వం ఎప్పుడూ రాలేదు ఆంధ్రప్రదేశ్లో. సరే, ఈ పొత్తు మీద గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ ఎలా ఉందంటారు? అసలు ప్రజలు స్వాగతిస్తున్నారా ఈ పొత్తుని? 100% మంచి నిర్ణయము. జనసేన, బీజేపీ, ఇది ప్రజాస్వామ్యము. ఈ ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలు గౌరవించాల సంస్కృతి ప్రజల్లో ఉంది కనుక 100% ఈ కూటమిని ప్రజలు మద్దతు తెలుపుతారు. అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు కానీ కార్యకర్తల సమన్వయం ఏ విధంగా ఉంది? కలిసి పనిచేసే సూచనలు కనబడుతున్నాయి అసలు? లేదు, ఈ రాష్ట్రానికి కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉమ్మడి నాయకులు అందరూ కూడా ఒక మెట్టు దిగి సమన్వయంతో పోతున్నారు కనుక క్యాడర్ కూడా 100% సమన్వయంతో పోతుంది. ఎలాంటి అనుమానం లేదు. ప్రజలు కూడా ఈ సమన్వయాన్ని ఆమోదిస్తూ ఉన్నారు. ఈ పొత్తుతో ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందంట? 140 స్థానాలు అన్ని సర్వేలు చెప్తున్నారు. ఈరోజు 140 స్థానాలు అన్ని సర్వేలు కూడా ఉచ్చరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 140 స్థానాలు తగ్గేదే లేదు.